అందరికీ నమస్తే అండి. నిన్న బస్సు వస్తున్నారని ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. వీళ్ళు ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడి అదే నిజం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అడ్డంగా దొరికేస్తూ ఉంటారు. నిన్న ప్రెస్ మీట్లో ఏమని మాట్లాడతాడంటే చీజ్ ప్యాకెట్ని పట్టుకొని ఇది నెయ్యి ప్యాకెట్ అంటాడు. ఎవరు బస్సు వస్తున్నారని ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. సరే కల్తీ అయినా సరే ఏ సంస్థ మరి చేసిందంటే ఈ సంస్థ ఇవ్వండి. ఏది నెయ్యి ప్యాకెట్ ఏది నెయ్యి ప్యాకెట్ అంటది. కనిపించలేదు ఇక్కడ ఇంకో మ్యానుఫ్యాక్చర్ అది నెయ్యా? అది నెయ్యి ప్యాకెటా బొత్స? నీకు చీజ్కి నెయ్యికి తేడా తెలియదు. మళ్ళీ ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే అదిగో నన్ను ఎక్కిరించారని చెప్పేసి నేను ఏడ్చేస్తాడు. అది నెయ్యా? కళ్ళు కనబడుతున్నాయి కదా, నువ్వు ఒక మాజీ మంత్రివి కదా, నిశానీగాడివి కాదు కదా, నెయ్యికి చీజ్కి తేడా తెలీదు. ఆల్రెడీ హెరిటేజ్ ఈ అంశం పైన చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా చెప్పింది. మేము ఇందాపూర్ డైరీ నుంచి నెయ్యి కొనలేదు, నెయ్యి కొనము కూడా. మేము కేవలం చీజు అలాగే పన్నీరు మిల్క్ అనుకుంటా, అంతే. ఈ మూడు ఇంకో ప్రోడక్ట్ ఏదో ఉంది 4. మేము అక్కడి నుంచి నెయ్యి కొనట్లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా చెప్పినా సరే ఇక్కడ చీజ్ ప్యాకెట్ని తీసుకొచ్చి ఇదిగో నెయ్యి ప్యాకెట్ అంటాడా? మరి నీకు అసలు బుర్ర ఉందా? అసలు ఏం చదువుకున్నావు? బస్సా నువ్వు మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఎడుతారేమో. ఇదిగో బస్సా చేతిలో ఉన్న ప్యాకెట్ ఇది చాలా క్లారిటీగా రాసింది కదా, అందు మీద నీకు చీజ్కి నెయ్యికి తేడా తెలియదు. ఏమన్నా అంటే నన్ను ఎక్కిరింటున్నారో నన్ను ట్రోల్ చేస్తున్నారో అని చెప్పేసి నేను యాడ్ మినహాయించి ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఒకసారి వినిపిస్తానంటే కనిపించలేదు ఇక్కడ ఇంకో మ్యానుఫ్యాక్చర్ హెరిటేజే. అన్ని చెప్తాం, అన్ని చూపెడతాం, చూపించు అన్ని సంవత్సరం అన్ని చూపెడతాం, ఒకటి కాదు. ఇంకా వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే ఇప్పుడు ఆ ఇందాపూర్ డైరీ ఏదైతే ఉందో ఆ ఇందాపూర్ డైరీ చంద్రబాబు నాయుడు గారిది. హెరిటేజ్ ఇందాపూర్ 2 వేరు వేరు కంపెనీలు కాదు, 2 ఒకే కంపెనీ అని చెప్పేసి అని వీళ్ళు రుద్దేసే ప్రయత్నం. జనరల్గా ఈ ఇందాపూర్ డైరీ దగ్గర నుంచి ఒక్క హెరిటేజే కాదు, మిగిలిన డైరీలు కూడా ఇప్పుడు మన దేశంలో ప్రధానంగా ప్రముఖ పేరు మోసిన డైరీలు కూడా ఇంక్లూడింగ్ అమూల్తో సహా కొన్ని ప్రోడక్ట్స్ ఆ ఇందాపూర్ డైరీ నుంచి కొనుగోలు చేస్తారు. మీకు ఎవరికైనా అనుమానం ఉంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, క్లియర్గా దొరుకుద్ది. అక్కడ దాకా ఎందుకు, బ్రిటానియా కూడా చీజ్ కావచ్చు, కొన్ని మిల్క్ ప్రోడక్ట్స్ కావచ్చు, బ్రిటానియా కూడా కొనుద్ది. ఇదిగో ఇమేజ్, ఇదిగో బ్రిటానియాకి సంబంధించింది పన్నీర్ మాట. ఇక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఏమైనా ఉంది, ఇందాపూర్ డైరీ అని ఉంది కదా. ఇదిగో ఇక్కడ చూసావా, బ్రిటానియా ఒకటి కాదు. పోనీ మీకు ఏదైనా అనుమానం ఉంటే చాట్‌జీపీటీనో గూగుల్ జెమినీనో లేదంటే గూగుల్లోనే డైరెక్ట్గా ఒకసారి వెళ్ళి ఇందాపూర్ డైరీ నుంచి ఏ ఏ డైరీ కంపెనీలు ఏమేమి ప్రోడక్ట్స్ కొంటాయని చెప్పేసి నేను ఒకసారి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఒకటి కాదు 2 కాదు, దాదాపు దేశంలో ఉన్న ప్రముఖ డైరీలు ఏవైతే ఉన్నాయో అన్ని కంపెనీల లిస్టు ఇక్కడ వచ్చింది. ఒకసారి మీకు చదివి వినిపిస్తా చూడండి. ఇక్కడ ఏమేమి కంపెనీలు కొంటాయి, ఏమేమి ప్రోడక్ట్స్ కొంటాయి అన్నది. ఇదిగో ఆ ఇందాపూర్ డైరీ నుంచి ఇప్పుడు మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకొచ్చారో అక్కడి నుంచి బ్రిటానియా చీజు నెయ్యి వంటి కొనుద్ది. అలాగే మదర్ డైరీ బటరు, పాలపొడి, తర్వాత ఇంకొన్ని ప్రోడక్ట్స్ కొనుద్ది. అమూల్, డిఎంఎస్ మిల్క్ డైరీ, అలాగే ఇంకా చాలా ఉన్నాయి, గోవింద్ మిల్క్, చిటాలే డైరీ, ఊర్జా. ఒకటి కాదు 2 కాదు, చెప్పుకుంటా పోతే బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. ప్రముఖ డైరీ కంపెనీలు అన్నీ కూడా ఆ ఇందాపూర్ డైరీ అని చెప్పేసి ఏదైతే ఉందో అక్కడి నుంచి ఆ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా కొంటాయి. ఇప్పుడు అమూల్ కూడా చంద్రబాబు నాయుడు గారిదేనా, బ్రిటానియా కూడా చంద్రబాబు నాయుడు గారిదేనా? పైగా నువ్వు చీజ్ ప్యాకెట్ అట్టుకొచ్చి ఇది నీ ప్యాకెట్ అంటాడు. ఎవరన్నా అంటే ఏడుతో. మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఒకసారి గూగుల్లోకి వెళ్ళి కొట్టి చూడండి, తెలుసుదిగా. అదే ఏం అవసరం లేదు, మన గొర్రెలు ఉన్నారులే ఎంటారులే. కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని చెప్పేసి అని నానా తంటాలో పడి దీన్ని తీసుకొచ్చి
ఇదిగో దొరికేశారు. ఎవరు దొరికేశారు? ఎవరు దొరికేశారో అని అడుగుతున్నా. ఇప్పుడు చూపించాం కదా, ఒకసారి మీరు కొట్టండి తెలిసిపోద్ది కదా. లేదు రుద్దేయాలి అంతే. దానికి మళ్ళీ తోడు ఏంటంటే చీజ్ ప్యాకెట్, ఇదిగో నెయ్యి అంటాడు. అది నెయ్యి కాదు, చీజ్ ప్యాకెట్. అది నీకు చీజ్కి నెయ్యికి తేడా తెలియదు. ఏమన్నా అంటే ఎడుతాను మళ్ళీ. ఈ విష ప్రచారాలు, ఈ అడ్డగోలు వాదన నమ్మే రోజులు పోయినాయి బొత్స. ఇప్పుడు కాదు, ఎప్పుడో పోయినాయి. మీరు తిరుమల వ్యవహారంలో తప్పు చేశారు, కల్తీ నెయ్యి వాడారు, కొన్ని కోట్ల రూపాయలు దోచేసుకున్నారు. ఇది అందరికీ తెలిసిన వ్యవహారమే. దాన్ని ఇప్పుడు డైవర్ట్ చేయడానికే డిబేట్లు పెడుతున్నారు. ఇంకా డైరెక్ట్గా హెరిటేజ్ హిందాపూర్ రెండు వేరు కాదు, రెండు ఒకటే అని మాట్లాడతారు. ఏమైనా సిగ్గనిపిస్తుందా కొంచెం అయినా సరే? ఏం నిజానికి వెళ్ళాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు? ఇప్పుడు ఒకసారి నువ్వైనా సరే చూసుకోవద్దా? తెలుసుద్ది కదా, చాలా స్పష్టంగా ఉంది. లేదన్నా సరే మీరు ఎన్ని రకాలుగా సెర్చ్ చేసినా మీకు గూగుల్లో అదే వచ్చుద్ది. అబ్బాయి అదేం అవసరం లేదు మనకి. మన పేటీఎం కార్యకర్తలకు ఏదో ఒకటి కావాలి కాబట్టి మనం ఏదో ఒకటి రుద్దేస్తే అయిపోద్ది. ఇంకా కల్తీ జరగలేదని చెప్పేయచ్చు, లేదంటే చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేయచ్చు. ఏదో వీళ్ళే మేధావులాగా వీళ్ళే కనుక్కున్నట్టు చీజ్ బ్యాగ్ని పట్టుకొచ్చి ఇది నెయ్యి అనేది అయిపోద్ది. మన గురులు తిప్పేస్తారు. ఇంకా ఎవరన్నా అంటే ఏడు చేద్దాం మళ్ళీ మనం. ఈ పనికి మళ్ళీ అతుకోరే వరాలు చేయమాకండి. చాలా స్పష్టంగా కనబడుతుంది. మీ అడ్డగోలు వాదన మినహాయించి అక్కడ ఏమీ లేదు. అక్కడ మాట్లాడడం, అడ్డంగా దొరికేయడం, ఎవడన్నా ఏమన్నా అంటే మళ్ళీ ఏడడం, ఈ రెండే వచ్చినాయి మనకి. అంతకుమించి మనకి ఏమీ రాలబచ్చా, గుర్తుపెట్టుకో బాగా.